करारविन्देन पदारविन्दौ मुखारविन्दे विनिवेशयन्तौ वडस्य पत्रस्य पटेशयानो बालो मुकुन्दौ मनसा स्मरामि वसुदेवसुतन्देवौ कंसजानोरमर्दनौ देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। सर्वचैतन्यरूपां तां आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। सृष्टौ या सर्गरूपा जगदवनविधौ पालिनी या च रौद्री संहारे चापि यस्या जगदिदमखिलं क्रीडनं या पराख्या पश्यन्ति मध्यमाथो तदनु भगवती वैखरी वर्णरूपा सा स्मद्वाचं प्रसन्ना विधि हरि गिरिजाराधितालङ्करोतु। शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। గట్టిగా చెప్పండి, జై శ్రీరామ్. ఇంకోసారి ఈ సూత సంహితలో భాగంగా బృహస్పతి అంతటి వాడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరుణ్ణి ప్రశ్నించి ఆయన ద్వారా అనేక విశేషాలు తెలుసుకున్నాడని చెప్పుకున్నాం. ఎంత గొప్పవాడైనా పాండిత్యం ఉన్నా లేకపోయినా ధనమున్నా లేకపోయినా ఏదో ఒక సమయంలో రాగద్వేషాలకు గురవుతాడు. ఈ రాగద్వేషాలకి దేవతలు కూడా అతీతులేం కాదు. అందుకే బృహస్పతి అంతటివాడు శుక్రాచార్యుడికి తనకంటే ఎక్కువ పేరు వస్తున్నది, ఆయన దగ్గర కొన్ని శక్తులు ఎక్కువగా ఉన్నాయి, ఆయన కంటే నేనే శక్తివంతుణ్ణి గొప్పవాణ్ణి అనిపించుకోవాలనే కోరిక కలగడం వల్ల, అసూయ క్రమ్మడం వల్ల ఈ అసూయ నుంచి బయటపడడానికి కైలాసానికి వెళ్ళవలసి వచ్చింది. అందువల్ల మనకి పురాణములు ఇస్తున్నటువంటి సందేశం ఏమిటి? ఇతరులలో గొప్పతనాన్ని చూచి సంతోషించగలిగితే నువ్వు గొప్పవాడు అవుతావు. ఇతరులలో ఉన్న గొప్పతనాన్ని చూచి ఎప్పుడైనా అందులో దోషాన్ని ఆరోపించడానికి ప్రయత్నిస్తే దెబ్బతింటావు. అసూయ అనే శబ్దమునకు అర్థం ఏమిటి? గుణేషు దోషారోప అసూయ. మంచి గుణములలో చెడ్డని ఆరోపిస్తే దానిని అసూయ అంటారు. అనగా ఒక ఆయన ఎవరో అన్నదానం చేశాడండి, కష్టపడి బియ్యం తీసుకొచ్చి కూరలు తీసుకొచ్చి వంటవాణి పెట్టి అన్నాలు కూరలు పులుసులు అన్నీ కూడా వండింపజేసి అన్నదానం చేశాడు. ఈ అన్నదానం అనే ఒక మహాకార్యక్రమాన్ని మీలాంటి వాళ్ళైతే పొగుడుతారు. కానీ కొంతమందికి ఈ వ్యక్తి మీద ద్వేషం, అందుకని పెట్టాళ్లే భోజనం, పాసిపోయిన అన్నం పట్టుకొచ్చాడు, కుళ్ళిపోయిన కూరలు తీసుకొచ్చాడు, లేకపోతే కోటా బియ్యం తీసుకొచ్చాడు. ఏ బియ్యం అయితేనే నువ్వు పెట్టావా, నువ్వు పెట్టవు కదా,
అంతే అవతల వాడు అన్నదానం చేస్తే అన్నదానంలో మళ్ళీ చెడ్డే వెతుకుతాడు. పాపం ఒక ఆయన కష్టపడి బట్టలు దానం చేశాడు, పెట్టాడు మొక్క బట్టలు పనికిమాలిన బట్టలు అంటాడు కొంతమంది. అంటే దానం చేస్తే తప్పు వెతుకుతాడు. ఎవడైనా కష్టపడి పురాణం చెబితే ఆ పురాణాల్లో తప్పులు వెతుకుతాడు. ఇలా ఇతరులలో ఎప్పటికప్పుడు మంచిలో చెడ్డనే వెతికితే ఆరోపిస్తే దానికి అసూయ అని పేరు. కాబట్టి అసూయ అనే శబ్దం మనకి చాలామందికి అర్థం తెలియదు. గుణేషు దోషారోప అసూయ, ఇది నిర్వచనం. ఈ అసూయ వల్ల ఏమవుతుంది? ఆ అవతలి వ్యక్తి మీద మనకి కోపం ఉన్నంతకాలం వాడు ఎన్ని మంచి పనులు చేసినా ఆ మంచి పనుల్లో చెడ్డే వెతుకుతాం. వాడి పాండిత్యంలో రాయి వేస్తాం, వాడి కీర్తిలో మనం లోపాలు వెతుకుతాం, అతని దాన ధర్మాది కర్మలలో ఎప్పుడూ లోపాలే ఆరోపిస్తాం. చేసిన మంచి అంతా గాలి కొట్టుకుపోతూ ఉంటుంది. ఈ పాపం ఏమవుతుందన్నమాట, క్రమంగా ఈ మనిషిని అనారోగ్యవంతుడిని చేస్తుంది. ఇతరుల మీద ఈర్ష్య, అసూయ, ద్వేషం పొందినటువంటి వాడు, వహించినటువంటి వాడు రోగము లేని రోగి అవుతాట. వాడి శరీరంలో రోగం ఉండదు, కానీ ఈర్ష్య వల్ల నిద్ర పట్టదు, తిన్నది అరగదు, ఏ పని చేయలేడు, చివరికి సర్వనాశనం అయిపోతాడు. అందువల్ల అత్యంత ప్రమాదకరమైన ఈ లక్షణములను మనం విడిచిపెట్టాలి. గొప్ప గొప్ప పండితులు కూడా ఇందులోంచి బయటికి రాలేకపోతున్నారు. సన్యాసులు కూడా ఒక్కొక్కప్పుడు ఇందులోంచి బయటికి రాలేరు. అందువల్ల ఎన్ని చదువుకున్నా ఏం చేసినా పరద్వేషము, పరుల యొక్క కీర్తిని చూచి సహించలేకపోవటం అనే లక్షణాలు విడిచిపెట్టాలి అని ఈ బృహస్పతి యొక్క కథ ద్వారా మనకు తెలుస్తున్నది. కాకపోతే వాళ్ళు మహానుభావులు గనక తమ బలహీనతలని తొందరగా వదిలించుకుంటారు. అందువల్ల ఆయన శివుడి ద్వారా ఎన్నో విశేషాలు విని బ్రహ్మానంద భరితుడై కైలాసములో బృహస్పతి స్వయముగా ఈశ్వరుణ్ణి ఒక అద్భుతమైనటువంటి భక్తిభావంతో స్తోత్రం చేశాడు. దీనికి బృహస్పతి కృత శివస్తుతి అని పేరు. ఈ స్తోత్రం వింటేనే శుభం కలుగుతుంది. దీనికి ఫలశ్రుతి కూడా ఇచ్చారు 3 శ్లోకాల్లో. ముందు స్తోత్రం చెప్పేస్తాను, వినండి. ఆ తర్వాత దాని యొక్క సారాంశం తెలుసుకుందరు. కానీ బృహస్పతిరువాచ నమోహరాయ దేవాయ త్రినేత్రాయ త్రిశూలినే తాపసాయ మహేశాయ తత్వజ్ఞానప్రదాయినే నమో మౌంజాయ శుభ్రాయ నమః కారుణ్యమూర్తయే నమో దేవాదిదేవాయ నమో వేదాంతవేదినే నమః పరాయ రుద్రాయ సుపారాయ నమో నమః విశ్వమూర్తే మహేశాయ విశ్వాధారాయ తే నమః నమో భక్తభవచ్ఛేదకారణాయామలాత్మనే కాలాయ కాలకాలాయ కాలాతీతాయ తే నమః జితేంద్రియాయ నిత్యాయ చితక్రోధాయ తే నమః నమః పాషండభంగాయ నమః పాపహరాయ తే నమః పర్వతరాజేంద్రకన్యకాపతయే నమః యోగానందాయ యోగాయ యోగినాం పతయే నమః ప్రాణాయామపరాణాంతు ప్రాణరక్షాయ తే నమః మూలాధారే ప్రవిష్టాయ మూలదీపాయ తే నమః నాభికందే ప్రవిష్టాయ నమో హృద్దేశవర్తినే సచ్చిదానందపూర్ణాయ నమః సాక్షాత్ పరాత్మనే నమః శివాయాద్భుత విగ్రహాయ తే నమః శివాయ అద్భుత విక్రమాయ తే నమః శివాయాఖిల నాయకాయ తే నమః శివాయ అమృతహేతవే నమః. సూత ఉవాచ యయిదం పఠతే నిత్యం స్తోత్రం భక్త్యా సుసంయతః తస్య ముక్తిః కరస్తాస్యాత్ శంకర ప్రియకారణాత్ విద్యార్థి లభతే విద్యాం వివాహార్థీ గృహీ భవేత్ వైరాగ్యకామో లభతే వైరాగ్యం భవతారకం తస్మాత్ దినే దినే యూయమిదం స్తోత్రం సమాహితాః పఠంతు భవనాశార్థమిదం హి భవనాశనం. ఈ 6వ అధ్యాయం దీంతో పూర్తవుతుంది. ఇది శివబృహస్పతి సంవాదం. చాలా అద్భుతమైన సంవాదం. నిన్న చాలా వరకు మీరు విన్నారు. ఇవాళ ఈ స్తోత్రం గురించి తెలుసుకోండి. బృహస్పతి ఈశ్వరుడి యొక్క దివ్యమంగళ రూపాన్ని, తెల్లని రూపాన్ని, 10 చేతులతో 5 ముఖాలతో ఉన్న రూపాన్ని చూచాడు. ఆ తర్వాత ఆయన ద్వారా ఎన్నో విశేషాలు విన్నాడు, విని స్తుతించాడు. హరుడకు నమస్కారము, హరునకు నమస్కారం. హరుడు అనే శబ్దమునకు హరించువాడు,
స్వీకరించువాడు, తొలగించువాడు. దేన్ని తొలగిస్తున్నాడు? పాపములను హరిస్తాడు కాబట్టి ఆయనకి హరహ అని పేరు. హరహ అనే అకారాంత పుల్లింగ శబ్దం చతుర్థి విభక్తిలో హరాయ అని అవుతుంది. అంటే హరుని కొరకు, శివుని కొరకు నమః, నమస్కారం. సకల పాపములను కేవలము చూపులతో అనుగ్రహించి తొలగించేటటువంటి నీ కొరకు నమస్కారం. నువ్వే మా అందరికీ దేవాధిదేవుడివి, అటువంటి దేవతవైన నీకు నమస్కారం. 3 కళ్ళు కలిగిన నీకు నమస్కారం. త్రిశూలమును ధరించిన నీకు నమస్కారం. నిరంతరం తపస్సు చేసే మహానుభావుడవైన నీకు నమస్కారం. శివుడు ఎప్పుడు తపస్సు చేస్తూ ఉంటాడు, తన గురించి తానే తపస్సు చేస్తాడు. ఆయన ఆత్మ తపస్సు అంటారు దీనిని. అటువంటి నీ కొరకు నమస్కారం. ఇక నిన్ను మించిన తత్వజ్ఞానం ఇచ్చేవాడు కానీ, నిన్ను మించిన అధిపతి కానీ మరొకడు లేడు గనక నువ్వు మహేశ్వరుడివి, తత్వజ్ఞాన ప్రదాతవి. అటువంటి నీకు నమస్కారం. మౌంజ అనే శబ్దమునకు కర్మమునకు తగు ఫలము ఇచ్చువాడు అని అర్థం. ఎవడు ఏ పని చేస్తే ఆ పనికి తగిన ఫలితం పరమేశ్వరుడే సమర్పిస్తాడు. నువ్వు సత్కార్యక్రమాలు చేస్తే ఆ కార్యక్రమానికి తగిన ఫలం ఇస్తాడు. నువ్వు జపం చేస్తే జపానికి తగిన ఫలితం ఇస్తాడు. ఏది చేసినా చిత్తశుద్ధితో చేయాలి. చిత్తశుద్ధితో చేస్తే దానికి తగిన ఫలితం వస్తుంది. చిత్తశుద్ధి లేదనుకోండి, ఫలంలో లోపం వస్తుంది. అందుకే ఏ పని చేసినా అత్యంత పవిత్రంగా శ్రద్ధతో చేయాలి. ఒక పురాణం చదివాం, అది కఠోర విశ్వాసంతో చదవాలి. ఏదన్నా ఒక మంత్రాన్ని అనుష్ఠానం మన కోసం కానీ ఇతరుల కోసం కానీ చేస్తున్నప్పుడు మనస్సు లగ్నం చేసి ఈ మంత్రము వల్ల మనము రక్షింపబడతాము, ఇతరులు కూడా ఈ మంత్ర ప్రభావంతో రక్షింపబడతారనే విశ్వాసంతో, భక్తితో, శ్రద్ధతో చేస్తే అప్పుడు దానికి తగిన ఉత్తమ ఫలితం వస్తుంది. ఈ జపాలు చేసేటప్పుడు కానీ, దానాలు చేసేటప్పుడు కానీ, ధర్మాలు చేసేటప్పుడు కానీ, శ్రవణం చేసేటప్పుడు కానీ మనస్సు లోపిస్తే, శుద్ధి లేకపోతే, అటు ఇటు మనస్సు చెదిరిపోతే, లేక కుళ్ళు బుద్ధులతో చేస్తే అటువంటి వాడికి అపఫలితాలు వస్తాయి. అందుకే కొంతమంది చూడండి, కొన్ని వేల జపం చేసామండి అయినా మాకు ఫలితం రాలేదండి అంటారు. కారణం ఏంటి? నువ్వు ఎన్ని వేల పనులు చేసినా 1,00,000 సార్లు జపం చేసావయ్యా గాయత్రి జపం, కానీ ఈ 1,00,000 సార్లు ఎన్ని నిమిషములు నువ్వు ఆ దేవత మీద మనస్సు లగ్నం చేసావు. 1,00,000 జపం చేసేట ఫలితం రాలేదట. ఎందుకు రాలేదు అంటే జపం చేస్తున్నంతసేపు కాసేపట్లో వంకాయ కూర, టెంకాయ పచ్చడం, లేకపోతే వాడెవడో ఇలా చేసేట, వీడెవడో ఇలా చేసేట. ఈ మధ్యకాలంలో ఈ సెల్ ఫోన్లోటి వాట్సాప్లు చూసుకుంటూ చేయటం, దాంతో ఆ వాట్సాప్లో దరిద్రపు మెసేజ్ ఏదైనా వచ్చిందా అటు వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల ఫలితం రాదు. అందుకే కాసేపు ప్రపంచం మర్చిపోవాలి, సమస్త వస్తువుల మీద భ్రాంతి విడిచిపెట్టాలి. నువ్వు ఎంతసేపు చెయ్యి, ఒక్కసారి చెయ్యి, 2 సార్లు చెయ్యి, ఆ చేసినంతసేపు ఆ జపము మీదే నీ మనస్సు ఉండాలి. అలాగే దానం చేస్తున్నప్పుడు దానం మీదే ఉండాలి. పురాణాదులు శ్రవణం చేస్తున్నప్పుడు శ్రవణం మీదనే మనస్సు ఉండాలి తప్ప ఇంకో దాని మీదకి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇన్ని అవధానాలు చేసి ఇన్నేసి పద్యాలు అప్పచెబుతున్నాం అంటే ఆ పద్యం తప్ప మరొకటి కనపడటం లేదు కాబట్టి, ఏకాగ్రత ఉంది కాబట్టి అప్పచెప్పగలుగుతున్నాం. పుస్తకం లేకుండా మస్తకమే సమస్తంగా. ఏకాగ్రత లేకపోతే ఇవేం గుర్తుండవు మనకి. అందుకని ఏకాగ్ర చిత్తులై జపము చేసిన వారికి ఆ జపమునకు తగిన ఉచ్చ ఫలితం, ఉత్తమ ఫలితం ఇస్తావు. మనస్సులో చిత్తశుద్ధిలో లోపం ఉంటే అపఫలితం ఇస్తావు. అటువంటి నీకు నమస్కారం. నీవు శుభ్రస్వరూపుడివి, పవిత్రుడివి, అటువంటి నీకు నమస్కారం. కరుణామూర్తివైన నీకు నమస్కారం. దేవతలకి కూడా మొదటి దేవుడివి నీవే. అందుకే దేవ ఆదిదేవ అండోయ్, అధిదేవ కాదు. 2 శబ్దాలు ఉన్నాయి, దేవాధిదేవుడు, దేవాదిదేవుడు. ఒత్తుంటే దేవ ప్లస్ అధిదేవ, సవర్ణ దీర్ఘ సంధి. అప్పుడు దేవతలకి గొప్ప నాయకుడు. కానీ దేవ ఆదిదేవ అంటే దేవతలకి మొదటి దేవత, మొదటి నాయకుడు, ప్రథమ నాయకుడు అని అర్థం అన్నమాట. అందుకే మీకు నీలవర్ణ అనే పాటలో నీలవర్ణ అనే ఒక గీతం ఉంది. అందులో ఏమనుంటుంది? దేవాదిదేవ అని ఉంటుంది. దేవతలకి ఆదిదేవుడు, మూలదేవుడు, మొదటి దేవుడు అని అర్థం అన్నమాట అక్కడ. అటువంటి నీ కొరకు నమస్కారం. వేదమును పూర్తిగా ఎరిగినటువంటి వాడివి, వేదములను ఎరిగినటువంటి వారికి అనుగ్రహమునిచ్చేటటువంటి నీ కొరకు నమస్కారం.
ఇక నీకంటే పరాత్పరుడు మరొకడు లేడు, అనగా ప్రకృతికి అతీతుడివి నువ్వు. ఈ ప్రకృతి నీ అధీనంలో ఉన్నది కానీ నీవు ప్రకృతి యొక్క అధీనంలో ఉండవు. ఇక రుద్రుడవు నీవు. రుజం ద్రావయతీతి రుద్రః. రుజము అంటే దుఃఖము, శోకము, రోగము, బాధ, సకల బాధలను తొలగిస్తాడు గనక ఆయనకి రుద్రః అని పేరు వచ్చింది. అటువంటి నీకు నమస్కారం. భక్తులను సంసారం అనే సముద్రాన్ని తరింపజేసి తద్వారా కాపాడుతున్న నీకు నమస్కారం. పారము అంటే ఒడ్డు, భక్తులని ఒడ్డెక్కిస్తట. ఏ ఒడ్డు? సంసారం అనేటటువంటి సముద్రంలోంచి బయటికి తీసుకెళ్ళి మోక్షం అనేటటువంటి గట్టు చూపిస్తట. అందుకని ఆయనకి సుపారుడు అని పేరు. ఈ చరాచర జగత్తంతా నీ రూపం. అటువంటి మహేశ్వరుడికి నమస్కారం. విశ్వమే నీతో నిండి ఉన్నది గనక విశ్వమూర్తివి నీవు. అటువంటి నీకు నమస్కారం. భక్తులకి సంసార దుఃఖం తొలగజేస్తావు. సమస్త కారణాలకి కారకుడివి నీవు. ఇక అన్నిటికంటే అమలాత్ముడాయన. మన ఆత్మల్లో ఏదో ఒక లోపం ఉన్నది, ఏదో ఒక దోషం ఉన్నది, కానీ ఆ పరమాత్ముడిలో ఏ దోషము ఉండదు. అందుకని నిర్మలమైన స్వచ్ఛమైన మనస్సు కలిగిన వాడు ఆయన ఒక్కడే. ఎవరితో సాంగత్యం లేదు, ద్వేషము లేదు. రాగద్వేషాలకు అతీతుడై ప్రతి ప్రాణిని ప్రేమించే తత్వం ఉన్నవాడు మాత్రమే అమలాత్ముడు లేక నిర్మలాత్ముడు అని పిలువబడతాడు. అటువంటి నీ కొరకు నమస్కారం. నీవే యముడివి, నీవే మృత్యువువి, నువ్వే మృత్యువుని నాశనం చేసేవాడివి, కాలానికి అతీతుడివి. కాలము నీ స్వరూపం, నిన్నేం చేయలేదు. తక్కిన వాళ్ళందరినీ కాలం మారుస్తూ ఉంటుంది. కాలం మారుస్తుందో లేదో మీకే అర్థమైపోతుందిగా. ఇదివరకు రోజు కింద కూర్చున్నవాడు నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి కింద కూర్చోలేడు. అమ్మ బాబాయ్ కింద కూర్చుంటే కాళ్ళు లాగుతున్నాయి, నడుం పీకుతున్నది అని వెళ్ళి కుర్చీలో కూర్చుంటాడు. ఇంకా కొంతకాలం పోయాక కుర్చీలో కూడా కూర్చోలేడు. మరి కొంతకాలం పోయాక అసలు కూర్చోవడం వాడు దేవుడు ఎరుగు. నిలకడగా ఒక్క నిమిషము కూడా అటు ఇటు ఉండలేడు, కదలలేడు, వినలేడు, పడుకోలేడు. శరీరంలో ఎన్నెన్నో మార్పులు కాలప్రభావంతో వస్తూ ఉంటాయి. కాబట్టి జీవులందరూ కాలము యొక్క పరిమితికి లొంగిన వాళ్ళు. ఒక్క పరమాత్ముడు మాత్రమే కాలమునకు అతీతుడు. అటువంటి నీ కొరకు నమస్కారం. నువ్వు ఇంద్రియాలను అదుపులో పెట్టిన వాడివి, నిత్యం ఉండేవాడివి, క్రోధమును జయించిన వాడివి. వేదానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళని పాషండులు అంటారు. పాషండః అనే శబ్దమునకు వేద ప్రమాణమును అంగీకరించని వాడు. అటువంటి వాళ్ళని నాశనం చేస్తాడు ఆయన. పాపములను హరించే నీకు నమస్కారం. ఒకానొకప్పుడు పర్వతరాజపుత్రి పార్వతీదేవి నీవు భర్త కావాలని వేల సంవత్సరాలు కఠోర తపస్సు చేసింది హిమాలయ పర్వత ప్రాంగణంలో గౌరీకుండం అనేటటువంటి ప్రాంతం దగ్గర. అప్పుడు ఆమె తపస్సుకు మెచ్చుకొని నిన్ను నీవే సమర్పించుకొని ఆమెను వివాహం చేసుకుని అప్పటి నుంచి శైలజా మనోహరుడు అనే పేరు పొందావు. అటువంటి నీకు నమస్కారం. యోగానందుడివి, యోగివి, యోగులకు అధిపతివి అయిన నీకు నమస్కారం. ప్రాణాయామమును నిత్యము చేసేటటువంటి వాళ్ళ శరీరంలో ప్రవేశించి వాళ్ళని రక్షిస్తావు. ప్రాణరక్ష చేస్తాడు. అందుకే ప్రాణాయామం తప్పక చేయాలి. గాయత్రి మంత్రానికి ముందు, జపాన్ని చేసే ముందు దశ ప్రాణాయామం కృత్వా అని దేవీ భాగవతం అందుకే చెప్పింది. 10 సార్లు ప్రాణాయామం చేసి అప్పుడు గాయత్రి మంత్రాన్ని అనుష్ఠానం చేస్తే అప్పుడు ఆ జప ఫలితం తొందరగా వస్తుంది. కారణం ఈ ప్రాణాయామం చేసేవాడి యొక్క ప్రాణములలో ప్రాణాయామం జరుగుతున్నంతసేపు శివుడు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు వీడే శివుడైపోతాడు. వీడు శివుడయ్యాడు గనక శివుణ్ణి అర్చించడానికి అర్హుడవుతాడు. నా రుద్రో రుద్రమర్చయేత్ అరుద్ర, రుద్రుడు కానివాడు నా రుద్రం అర్చయేత్, రుద్రుని అర్చించరాదు అని వేదం చెబుతున్నది. రుద్రుడై రుద్రుణ్ణి అర్చించాలి అంటే అర్థం ఏమిటి? ఇదిగో ఈ ప్రాణాయామము, మహాన్యాసము మొదలైనవి చేయటం వల్ల ఏమవుతుందన్నమాట, ఈతడి శరీరంలో రుద్రుడు వచ్చి కూర్చుంటాడు. అప్పుడు వీడే రుద్రుడైపోతాడు. అందున 10 సార్లు ప్రాణాయామం చేస్తే వాడు పూర్తిగా శివుడైపోతాడు అని సూత సంహిత చెబుతోంది 6వ అధ్యాయం. అందువల్ల తప్పనిసరిగా ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం అంటే అన్నీ హత్యం తుమ్మడం కాదు, దానికి చాలా ప్రక్రియలు ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ప్రతివాడు ముక్కులా పట్టేసుకుని ముక్కు పట్టుకుంటే చాలు ప్రాణాయామం అంట. ఇంకోటి ఉంటాడు పొద్దున్నే లేస్తాడు, ఆ పడంక వాడు వాంతి చేసుకుంటున్నాడేమో నాకు కంగారు వచ్చింది. గౌడు గేదెలు చూడండి అప్పుడప్పుడు
అని అరుస్తాయి. అలా అరుస్తూ ఉంటే అది ప్రాణాయామం అనుకుంటున్నాడు వాడు. అది ప్రాణాయామంలో అదిగో చిన్న ప్రక్రియ. అందుకని అది 10 సార్లు దబా 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 శబ్దాలు చేసేస్తే హడ్లిపోయి కూర్చున్నాను ఒకసారి నేను. ఆ తర్వాత అర్థమైంది ఎవడో పక్క రూములో ప్రాణాయామం అనే పేరుతో ఏదో అరుస్తున్నాడని. రకరకాల ప్రక్రియలండి. కానీ ప్రాణాయామం సంపూర్ణంగా గురువులను ఆశ్రయించి ఎలా చేయాలో తెలుసుకుంటే అది నిజమైన ప్రాణాయామం. అలాంటి ప్రాణాయామం వల్ల మాత్రమే శివుడు అతని శరీరంలో కూర్చుంటాడు. అప్పుడు వాడు శివుడు అవుతాడు. ఇంకా మూలాధార చక్రంలో స్వామివారు శక్తి స్వరూపుడై ఉంటాడు. అందువల్ల తప్పనిసరిగా మూలాధారములో గమ్ అనే ఒక బీజాన్ని సాధకుడు జపం చేయగలిగితే సంపూర్ణంగా ఈశ్వరానుగ్రహం పొందుతాడు. సమస్త చక్రాలకి మూలదీపం శివుడే. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ అనే చక్రాలు, మళ్ళీ 6 చక్రాలకి అతీతమైన సహస్రార పద్మము, ఈ పద్మములకు మూలమైన జ్యోతి, వాటికి శక్తినిచ్చే చైతన్యం శివుడు. అందుకని శివుడిని ఏమంటారనమాట? మూలదీపము అంటారు. ఇంకొకటి, మూలదీపము అనే శబ్దమునకు సూర్యచంద్రులను కూడా అర్థం. సూర్య, చంద్రులు, అగ్ని ఈ 3 రూపములతో 3 కన్నులుగా ధరించి లోకానికి వెలుతురిస్తున్న నీకు నమస్కారం. ఇక నాభికందే ప్రవిష్టాయ అంటే నాభిస్థానంలో బొడ్డు దగ్గర మణిపూరకమని ఒక చక్రం ఉంది. ఈ చక్రంలో శక్తి రూపంలో ఉంటాడు ఆయన. ఈ విధంగా మణిపూరక చక్ర రూపంలో ఉండి అక్కడ విష్ణు స్వరూపుడై కొలివి ఉండే శివ నీకు నమస్కారం. హృదయంలో ప్రత్యేగాత్మ అనే పేరుతో పరమాత్మ ఉంటాడు. ఈ హృదయంలో ఉన్న చక్రమును అనాహతము అంటాం. ఈ అనాహత చక్రంలో ఉండే పరమాత్మనే ప్రత్యేక ఆత్మ, ప్రత్యేగాత్మ అంటారు. ఆ ప్రత్యేగాత్మ రూపంలో ఉన్న నీకు నమస్కారం. నీవు సత్తు, చిత్తు, ఆనంద స్వరూపుడివి. ఈ చరాచర జగత్తంతా ఒక పదార్థంతో పుట్టింది. ఆ మూల పదార్థాన్ని సత్తు అంటారు. ఈ సత్తు క్రమంగా చైతన్యమై వ్యాపించింది, అందుకని చిత్తు అన్నారు. దీనివల్ల వచ్చే సృష్టి అంతా ఆనందమయం. దానివల్ల ఎప్పుడూ ఆనందం తప్ప దుఃఖం ఉండదు. గనక పరమాత్ముడు సత్తు, చిత్తు, ఆనంద స్వరూపుడు, సచ్చిదానంద పూర్ణుడు అన్నమాట. అటువంటి శివుని కొరకు నమస్కారం. నీవు శివుడివి. అద్భుత విగ్రహాయ, నీ రూపము ఆశ్చర్యకరమైన రూపం, చూడ్డానికి ఎంతో ఆనందం కలిగిస్తుంది. ఎన్నిసార్లు చూసినా శివుడి రూపం మళ్ళీ 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 చూడాలని అనిపిస్తూనే ఉంటుంది. అటువంటి అద్భుతమైన రూపము కలిగిన నీకు నమస్కారం. అద్భుతమైన పరాక్రమం కలిగిన వాడివి నీవు. నీ పరాక్రమానికి కొలతలు లేవు, ఎల్లలు లేవు. ఈ చరాచర జగత్తులే కాక ఏ లోకాలలో ఎప్పుడు ఎక్కడ ఏ అసురులు అభివృద్ధి చెందినా వాళ్ళని నీ పరాక్రమంతో నాశనం చేయగలవు. అటువంటి నీకు నమస్కారం. సమస్త లోకాలకి నాయకుడివి నీ ఒక్కడివే. అటువంటి నీకు నమస్కారం. నాశనము లేని మోక్షమునిచ్చే నీకు నమస్కారం అని బృహస్పతి కైలాసంలో శివుడిని స్తుతించాడు. ఈ స్తోత్రాన్ని సూతుడు ఏం చేశాడు? సౌనకాదులకి ఇచ్చాడు. ఎక్కడ? నైమిషారణ్యంలో. ఆ తర్వాత దానికి ఫలశ్రుతి కూడా చెప్పాడు. యహ ఎవడు ఇదం స్తోత్రం, ఈ స్తోత్రమును భక్త్యా భక్తితో సుసంయత ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడై, సంయతుడు అనగా నిగ్రహం కలిగినవాడు, సుసంయతుడు తన ఇంద్రియములను పూర్తిగా అదుపులో పెట్టి అటు ఇటు చెదరనివ్వకుండా చేసి నిత్యం పఠతే, నిత్యం చదివినటువంటి వాడు ముక్తి అరచేతిలో పెట్టుకుంటాడట. మళ్ళీ జాగ్రత్తగా అనాలి. ఈ స్తోత్రాన్ని చదవాలి. ఎప్పుడు? నిత్యం అన్నాడు. ఎలా చదవాలి? భక్తితో చదవాలి. ఆ భక్తితో పాటు ఇంకోటి ఏముండాలి? ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అలా చదివితే ఆ వ్యక్తి శంకరుడికి ప్రీతిపాత్రుడు అవుతాడు. శివుడు అతడి ఎడల ప్రసన్నుడవుతాడు. మోక్షం చేతిలో ఉసిరికాయ అయిపోతుంది. కరతలము అంటే అరిచెయ్యి. అరిచేతిని సంస్కృతంలో కరతలము అంటారు. అమలకము అంటే ఉసిరికాయ. చేతిలో ఉసిరికాయ ఉంది అరిచేతిలో, ఎలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు. అరిచేతిలో ఉసిరికాయని గిరగిరా గిరగిరా అలా తిప్పుకోవచ్చు. అరచేతిలో ఉసిరికాయని మనం ఎలా చెప్పిన మాట వినేలాగా ఆడించుకోవచ్చో
మోక్షం మన చేతిలో అలా అయిపోతుంది. అంటే అరిచేతిలో ఉసిరికాయ వచ్చినంత తేలికగా ఈ స్తోత్రం శ్రద్ధతో నిత్యం చదివేవాడికి వస్తుంది మోక్షం. కాబట్టి ఈ జన్మలోనే ముక్తి పొందాలనుకున్నవాడు ఈ స్తోత్రమును అత్యంత భక్తితో శ్రద్ధతో ఏకాగ్రతతో చదవాలి, లేక వినాలి. ఇంకా విద్యార్థులు వారు గనక ఈ స్తోత్రాన్ని రోజు ఒక్కసారి చదివినా విన్నా విద్యని పొందుతారు. వాళ్ళు అనుకున్న విద్య పొందుతారు. నాకు మెడికల్ సీటే కావాలి, లేక నేను ఇంజనీరే అవ్వాలి, లేకపోతే నేను వ్యవసాయమే చెయ్యాలి, లేకపోతే ఇంకేదో చదువుకోవాలి అనే కోరిక ఉన్నవాడు తన కోరికని సంకల్ప రూపంలో చెప్పుకొని ఈ స్తోత్రమును పారాయణ చేస్తే విద్యార్థికి విద్య వచ్చి తీరుతుంది. ఇంకా కొంతమంది వాళ్ళకి విద్య వాటన్నిటి మీద కంటే పెళ్లి మీద కోరిక ఉంటుంది. పాపం ఒక ఆయన అయితే ఇప్పటికి 5 ఏళ్ళుగా నాకు పెళ్ళు అని కలవరిస్తున్నాడు. ఆయన కర్మగాలు ఒక్క పిల్ల కూడా దొరకట్లేదు. జీవితంలో ఒక్కసారైనా వివాహం చేసుకోవాలనే కోరిక కొందరికి ఉంటుంది, ఉండకపోవటం కుదరదుగా. ఏదో కొద్దిమంది సన్యాసుల్ని పక్కన పెడితే పెళ్లి చేసుకోవాలనే కోరిక ఉంటుంది. అదృష్టం బాగుంటే ఇక్కడ అమ్మాయి అక్కడ అబ్బాయి కూర్చుంటే పెళ్ళి ఇక్కడే అయిపోతుంది. లేదనుకోండి పిల్ల కోసం వెతుక్కోవాలి. అందువల్ల పిల్ల కోసం వెతుక్కుంటే ఆ పిల్ల దొరకకపోతే బాధ, లేదా అబ్బాయి కోసం వెతుక్కుంటే అబ్బాయి దొరకకపోతే అమ్మాయికి బాధ. అలాంటి వాళ్ళు ఈ స్తోత్రాన్ని ఒక 40 రోజుల పాటు రోజు పారాయణ చేస్తే వివాహార్థి గృహీ భవేత్. వివాహం మీద వ్యామోహం ఉన్నవాడు గృహస్థాశ్రమంలో ప్రవేశిస్తాడు. గృహి అంటే ఓ ఇంటివాడు అవుతాడు. ఇంటివాడు అవడం అంటే ఇల్లు కట్టుకుంటాడని కదా. అక్కడ పెళ్లి చేసుకుని హాయిగా భార్యామణితో సుఖంగా ఏదో ఒక ఇల్లు చిన్న ఇల్లు ఏదో ఒకటి కట్టుకుని మొత్తం మీద వేళకింత ఫోన్ చేస్తూ కాలక్షేపం చేస్తాడు. మరి కొంతమందికి విద్య అక్కర్లేదు, పెళ్ళి అక్కర్లేదు, వైరాగ్యం మీదే దృష్టి ఉంటుంది. మాకెవరూ అక్కర్లేదు, హాయిగా పరమాత్మ తప్ప ఏమీ వద్దు, ఏ వస్తువుల మీద వ్యామోహం ఉండకూడదు అనుకున్నవాడు గనక దీనిని మనస్సులో వైరాగ్యమును కోరుకుని చదివితే అటువంటి వాడికి వైరాగ్యం వస్తుంది. కానీ వైరాగ్యం కోసం చదివేవాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. ఈ కుర్చీలన్నీ నిండిపోయాయి, కానీ కుర్చీల్లో వైరాగ్యంతో ఉన్నవాళ్ళు నిండిపోవట్లేదు. అంతా వైరాగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చుంటే తలకో గొలుసు గాజు అక్కడ పెట్టేవారు, ఎప్పుడో సత్యనారాయణ స్వామి విగ్రహం వచ్చేది. అంచేత అన్నీ విని గురువుగారు అలాగే అంటారని మన దారిని మనం వెళ్ళిపోవట్లేదు. కాబట్టి వైరాగ్య కాములు చాలా తక్కువ మంది ఉంటారు. వైరాగ్యకామో లభతే వైరాగ్యం భవతారకం. సంసారాన్ని దాటించే వైరాగ్యమును ఆ వైరాగ్యం కోరుకునేవాడు పొందగలుగుతాడు ఈ స్తోత్రం వల్ల. అందుకే సూతుడు సౌనకాదులతో ఈ స్తోత్రాన్ని గురించి వివరిస్తామన్నాడు. దినే అంటే ప్రతిదినము ఎవ్రీడే ఈ స్తోత్రమును సమాహిత చిత్తులై వినండి, అనగా మనస్సుని లగ్నం చేసి వినండి. అటు ఇటు దేని మీదకి దృష్టి పోనివ్వకుండా ఏకాగ్ర చిత్తులై ప్రతిదినము ఈ స్తోత్రాన్ని పఠించండి. అప్పుడు ఏమవుతుంది? ఈ స్తోత్రం సంసారం నుంచి దూరం చేస్తుంది, కష్టాలను తొలగిస్తుందని అక్కడ అర్థం. సంసారం నుంచి దూరం చేస్తుందంటే మీ భార్యాభర్తలు విడదీస్తున్నారు కదా. అక్కడ కేవలం సంసార దుఃఖములు తొలగిపోతాయి. సంసారంలో ఎన్ని రకాల దుఃఖాలు ఉంటాయో వర్ణించడానికి అలవి కానివి. సంసారంలో అనుక్షణం ఏదో ఒక దుఃఖం వస్తూనే ఉంటుంది. ఒక కోరిక తీరితే ఇంకో కోరిక, ఒక కష్టం తొలగితే ఇంకో కష్టం వస్తూనే ఉంటాయి. తిండి లేదు ఒక ఆయనకి, తిండి లేక ఈ స్తోత్రం పారాయణ చేశాడు, బాగా తిండి వచ్చింది. ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? తింటే అరగట్లేదండి, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైందండి, దీనికి మందు ఇవ్వండి. ఇప్పుడు పోనీ ఆ గ్యాస్ తొలగడానికి మళ్ళీ ఏదో మంత్రం చెప్పామనుకోండి, మర్నాడు మళ్ళీ వచ్చామంటాడు, రాత్రి నిద్ర పట్టట్లేదండి. నేను నిద్ర పట్టకపోతే దానికి కూడా నేనేం చేయను? మిమ్మల్ని ఉయ్యాల్లో వేసి జో జో అని ఏం పాడగలుగుతాను? కష్టం. అసలు ఈ కష్టాలకి ఎప్పటికైనా పూర్తిగా విరామం ఇవ్వడం కుదురుతుందా అని ఆలోచిస్తే ఈ సంసారంలో అది అసంభవం. ఎన్ని రానివ్వండి, మళ్ళీ ఇంకోటి ఏదో అడుగుతూనే ఉంటాడు వాడు. నాకు పెద్దగా కోరికలు లేవండి అంది ఒక ఆవిడ. నిజంగా జరిగింది ఇది. అయితే చాలా సంతోషం అమ్మా, పెద్దగా కోరికలు లేని వాళ్ళు ఎంతకాలం దొరికామంటే, లేదండి పెద్దగా కోరికలు లేవు, నాకు సంపత్ నగర్లో ఒక 4 ఇళ్ళే కావాలి, ఆ 4 ఇళ్లలో ఒక ఇంట్లో మేము ఉండాలి, 3 ఇళ్ళు అద్దెకి ఇవ్వాలి, ఒక్కొక్క ఇంటి నుంచి 1 లక్ష రూపాయలు మాత్రమే అద్దె ఇవ్వాలి. అలా వస్తే నాకు నెలకు ₹1 దక్షిణగా పంపుతుంది, యూపీఐ ద్వారా, పైగా ఫోన్పే.
మళ్ళీ ఎంత ఘనకార్యం. అలాగా ఆ తర్వాత ఇల్లు అద్దెకి ఇచ్చిన తర్వాత మళ్ళీ అవతల వాడు అద్దెకి ఇవ్వలేదనుకోండి, మళ్ళీ అద్దెచ్చేలాగా మంత్రం కావాలి. కర్మగా ఎవడికో దరిద్రుడికి ఇస్తే వాడు ఖాళీ చేయకపోతే వాడు ఖాళీ చేయడానికి మళ్ళీ నేనే మంత్రం చెప్పాలి. మళ్ళీ వీడు డెవలప్మెంట్కి ఇస్తే పెట్టకుండా డెవలప్మెంట్కి ఇచ్చేస్తారు. ఇచ్చేటప్పుడు వాడు తొందరగా కట్టడు, ఎవడో కొనేవాడు ఉండడు. ఆ టైంలో మళ్ళీ గురువుగారు కావాలి. ఇలా మానవులకి నిరంతరం ఏదో ఒకటి వస్తూనే ఉంటే సముద్రంలో కెరటాలాగా. అలాంటి ఈ సంసార దుఃఖాలు తొలగడానికి ఈ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకోమన్నారు. అనంతరం ఈశ్వరుడు ఈ స్తోత్రానికి సంతోషించి, నాయన నీకు ఈ బ్రహ్మజ్ఞానం మీద ఆసక్తి కలిగి స్తోత్రం చేసావు కాబట్టి చెబుతున్నాను, నీ ద్వారా భూలోకంలో మానవుల యొక్క ధర్మాలు వ్యాప్తి చెందాలి. మానవులు 8 సంవత్సరాలు రాగానే ఉపనయనం చేసుకుని గాయత్రీ మంత్రం పొంది ద్విజుడు అని పేరు పొందుతాడు. అనంతరమే విద్యలోకి వెళ్ళాలి. 8 ఏళ్లలోపు వాడు చదువుకునే చదువులు సంపూర్ణ జ్ఞానాన్ని ఇవ్వవు. ఉపనయనానికి ముందు ఒక వ్యక్తి నేర్చుకునేటటువంటి చదువు పూర్తిగా సంస్కారాన్ని ఇవ్వదు. అందుకే బ్రహ్మచర్య దీక్షతోటి వ్యక్తి విద్యాభ్యాసం చెయ్యాలి. ఇవాళ కలియుగంలో బ్రహ్మచర్య దీక్ష అనేది లేకుండా పోయింది. పిల్లలకు 3 ఏళ్ళు వయస్సు కూడా రాదు, వాళ్ళ చేత అందరికీ ఫోన్లే. అదేంటో తెలియదు కానీ ఈ వయసులో కూడా మాకేమో గట్టిగా ఓ ఫోన్ కొనుక్కోవాలంటే భయం. పిల్లలకంటే పుట్టగానే ఇంతంత ఫోన్లు ఇచ్చేయడం అనమాట. వాడు అలా చూసుకుని తను మర్చిపోయి హీ అని నవ్వుకోవడం. వాడికి చదువు రాదు, అక్షరాలు మర్చిపోతున్నాడు, కళ్ళు పాడైపోతున్నాయి. ఇంక వీడికి ఏం పాఠం వస్తుంది? వీడు స్కూల్కి వెళ్ళి రావడంతో మళ్ళీ పోను అని ఏడవడం, అందులో రకరకాల దరిద్రాలు చూడడం. ఈ గందరగోళంతో ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడరు, పిల్లలు తల్లిదండ్రులతో మాట్లాడరు. ఇంకేం విద్య వస్తుంది? బయట విద్య తప్ప సమస్తం నేర్పిస్తున్నాం మనం. అందుకే చిన్నప్పటి నుంచి వ్యసనాల పాలైపోయి, అనారోగ్యాల పాలైపోయి, క్రూరులై, మూర్ఖులై, చోరులై నాశనం అయిపోతున్నారు పిల్లలు కలియుగంలో. పిల్లలకి చక్కగా ఉపనయనం చేసి కఠోర దీక్షలు పెట్టి మాట వరసకు కూడా ఈ ఫోన్లు అవి ఇవ్వకుండా హాయిగా సరైన పాఠం చెబితే వాళ్ళు గొప్ప జ్ఞానులు అవుతారు. అందుకే పూర్వకాలంలో సర్వశాస్త్రాలలో పారంగతులు అయ్యేవారు. ఇప్పుడు పారంగతులు ఎక్కడ ఉన్నారు? ఒకటే పరమగతే. అందువల్ల ఎప్పుడూ కూడా నియమనిష్టలతో పిల్లలు చదువుకోవాలి. పూర్వకాలంలో బ్రహ్మచారులు భిక్షాటనతో బతికేవారు. ఇప్పుడు కలియుగంలో భిక్షాటన కష్టం అనుకోండి, కనీసం నియమంతో అయినా చదువుకున్నా చాలు. బ్రహ్మచారికి ఎప్పుడూ కూడా, అనగా విద్యార్థికి గురుభక్తి ఉండాలి. గురువుగారి దగ్గర పాఠం నేర్చుకుంటున్నంతకాలం ఎంతో భక్తితో గురువుని సేవిస్తేనే పాఠాలు సక్రమంగా వస్తాయి. గురుద్వేషం ఉంటే, గురుద్రోహం ఉంటే, గురువుల మీద చికాకుంటే వాడికి పాఠం రాదు. అక్షరం నేర్పినా గురువే కదా. అందులో గురువులను ఎప్పుడూ కూడా వినయంతో పూజిస్తే వారి ద్వారా మనకి విద్యలు సంక్రమిస్తాయి. ఇంకా వేద విద్యార్థులైతే వేదం చదువుకునేటటువంటి వాళ్ళు సాయం సంధ్యా సమయం, ఉదయ సంధ్యా సమయాల్లో తప్పక గాయత్రి మంత్రానుష్ఠానము, సంధ్యావందనం చెయ్యాలి. చదువుకునే రోజుల్లో ఏ విద్యార్థి అయినా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు అనేటటువంటి 6 శత్రువుల జోలికి వెళ్ళకూడదు. అందుకే విద్యార్థులకి ఆహారం నియమవంతమైనది పెట్టాలి. ఎక్కువ మసాలాలు ఉన్న ఆహారం పిల్లలకు పెట్టకూడదు. ఎక్కువగా తీపి, ఎక్కువగా కారం, ఎక్కువ చల్లని పదార్థాలు, ఎక్కువ వేడిగా ఉన్న పదార్థాలు, ఎక్కువ కారం ఉన్న పదార్థాలు, ఇటువంటి పదార్థాలు పిల్లలకు పెట్టకుండా శీతోష్ణ పదార్థాలను పెట్టాలి. కారం, పులుపు, ఉప్పు ఇటువంటి వాటిని నియంత్రణలో పెట్టాలి. అప్పుడు ఆ వ్యక్తికి విద్య మీద ఆసక్తి ఉంటుంది, మనస్సు లగ్నమవుతుంది. పూర్వం ఒక గురుకులం ఉండేది వారణాసి దగ్గర. ఆ గురువు గారి పేరు సంయతీంద్రుడు. ఈ సంయతీంద్రుడు తన భార్యా సమేతంగా వారణాసిలో ఒక గురుకులం పెట్టాడు. ఆయన దగ్గరకు వచ్చే పిల్లలందరికీ ఎంతో ప్రేమతో కన్న తండ్రిలాగా ఆదరిస్తూ భోజనం పెట్టేవాడు. ఆ సంయతీంద్రుడి భార్య కూడా చాలా ఉత్తమురాలు. ఆవిడే వంట చేసి పెట్టేది. పూర్వం గురువుగారి భార్యలే వంట చేసి పెట్టేవారు, వేరే వంటవాళ్ళు ఉండేవారు కాదు. ఏదో మరీ ఎక్కువ జనం పెరిగిపోతే వంటవాళ్ళు, లేకపోతే ఆవిడే వండి గురువుగారికి పెట్టేది, ఈ విద్యార్థులకి పెట్టేది. విద్యార్థుల యొక్క చదువు విషయాన్ని గురువుగారు చూస్తే వాళ్ళ బాగోగులు, భోజనాలు, ఈ విశేషాలన్నీ అమ్మగారు చూస్తూ ఉండేవారు. ఒక కుర్రాడు చేరాడండి. వాడు ఒక 5 ఏళ్ళు బాగానే చదివాడు. ఎందుకు వాడి చదువులో లోపం ఉంది, వాడికి చదువు మీద కొంచెం శ్రద్ధ తగ్గింది అని గురువుగారికి అనిపించింది. ఒక రోజున భార్య దగ్గరకు వచ్చి,
భార్యామణి, ఈ కుర్రాడు ఈ మధ్యన సరిగ్గా చదవటం లేదు అని నాకెందుకు అలా అనిపిస్తోంది. ఇదివరకట్లాగా వీడికి చదువు మీద ఆసక్తి ఉందా లేదా నువ్వే కనిపెట్టాలి అన్నాడు. మీకెందుకు నేను చెబుతానండి అంది ఆవిడ. ఒక 5 రోజులు గడిచాక ఒక రోజున గురువుగారికి, గురువుగారితో పాటు ఆ శిష్యుడికి భోజనం పెట్టింది. ఆ భోజనంలో మంచి పప్పు వేశారు. పప్పులో గురువుగారికి, గురువుగారితో పాటు శిష్యుడికి కూడా నెయ్యి పోసింది ఆవిడ. ఆ కుర్రాడు ముక్కిలా పెట్టి, అమ్మగారు నెయ్యి ఏంటి వాసన వస్తోంది, ఆవదం వాసన వస్తోంది, ఆవదం వేశారా పొరపాటున అన్నాడు ముక్కిలా పెట్టి. వెంటనే గురువుగారి భార్య, ఏమండి వీడికి టీసీ ఇచ్చి పంపేయండి అంది. అదేమిటి అన్నాడు ఆయన. అవును, నేను చాలా రోజులుగా వీడికి ఆవదమే వేసి పెడుతున్నాను అన్నంలో, కానీ చదువు మీద వ్యామోహం వల్ల వాడు అది ఆవదమో నెయ్యో పట్టించుకోవట్లేదట. కానీ ఇవాళ వాడికి అది ఆవదం అని తెలిసింది. అంటే వీడికి చదువు మీద వ్యామోహం తగ్గి తిండి మీద ఇంకో వేరే దాని మీదకో దృష్టి వెళ్ళిపోయింది. అందువల్ల వీడిని ఇంకా మన గురుకులను ఉంచుకోవడం దండగా పక్క వాళ్ళని పాడు చేస్తాడు, వీడిని పంపేయండి, వీడు ఎంజే నక్కజిత్తులుగాడు అయిపోయాడు, పంపేయండి అంది. ఎప్పుడూ కూడా విద్యార్థుల్ని అలా పరీక్షించేవారట వాళ్ళు. కొద్దిగా ఆవదం నెయ్యిలో కలిపేవారు. కొద్దిగా ఆవదం కలిపితే ఏం పాడవదట నెయ్యిలో. వాడు ఇంతకాలం అదే తిన్నాడు, వాడికి ఏం అవ్వలేదు. ఇప్పుడు ఆ ఆవదం వాసన తెలిసింది. ఆవదం వాసన తెలిసిందంటే చదువు మీద దృష్టి తగ్గింది. చదువుకునే పిల్లలకి కోడిగుడ్లు పెడుతున్నారా, కోడి మాంసం పెడుతున్నారా, ఇది ముక్క బియ్యమా, సన్న బియ్యమా, లేకపోతే బట్టలు సరిగ్గా ఇస్తున్నారా లేదా, వీటి మీదకి దృష్టి పెడితే ఇంక వీడి మొహానికి ఇంక వాడేం చదువుతాడండి. మనం వాళ్ళకి ఏం పాఠం నేర్పిస్తున్నాం? శుద్ధమైన శాకాహారం పెట్టి పిల్లల్ని సరైన మార్గంలో నడపాలి, సాత్వికాహారం పెట్టాలి. పెద్దాక నువ్వు ఏది ఏడిచినా పర్వాలా, చదువుకునే రోజుల్లో ఆహారం సాత్వికంగా ఉండాలి. ఆ తినే ఆహారం మీద వాడికి ఎక్కువ వ్యామోహం ఉండకూడదు. గురువుగారండి ఆ పక్కన మీరు అరటిపళ్ళు పెట్టుకున్నారు, అవి ఎవరి కోసం అండి అని అడుగుతాడు. నా దగ్గరికి వచ్చి ఒక్కరాడు. అంటే వాడికి ఎంతసేపు వాడికి చదువులేదు, వాడి మొహానికి అరటిపళ్ళ మీద దృష్టి అనమాట. గురువు గారికి అరటిపళ్ళు ఇచ్చారు, ఈ అరటిపళ్ళు మాకే పెడతారా లేక సత్యనారాయణ గారికి ఇచ్చేస్తారా? ఇక వీడికి రోజు ఈ సత్యనారాయణ గారికి ఇచ్చేస్తా, నాకు ఇవ్వట్లేదు. వీడికి అరటిపళ్ళ మీద, మాయిదారి కూర మీద, బూరెల మీద, వంటవాడు వంట చేస్తున్నప్పుడు గురువు గారికి ఏం చేస్తున్నాడు, మనకేం చేస్తున్నాడు దాని మీద దృష్టి, గురువు గారికి ఏం పెరుగు చేస్తున్నారు నాకేం వేయటం లేదనే దృష్టి ఉంటే వీడికి చదువు ఎందుకు వస్తుంది? వాడి ముఖానికి ఏమీ రాదు. కాబట్టి ఏది తింటున్నామన్న దృష్టి విద్యాభ్యాస కాలంలో ఉండదు. అందుకే విద్యాతురాణం న సుఖం న నిద్ర అన్నారు. విద్య మీద ఆసక్తి కలిగిన వాడికి ఈ నిద్ర, ఈ సుఖము, ఈ వస్తు వ్యామోహం ఉండవు. ఎవరేమనుకున్నా ఆత్మస్థుతి అనుకోండి, ఇంకోటి అనుకోండి. మేము చదువుకునే రోజుల్లో మాకు ఈ తిండి గురించి అసలు ఆలోచన లేదు, మాకు ఏం పెట్టారో తెలియదు. ఏదో జంతికలు పెట్టారంటే గొంతుకులు వేసుకోవడమే తప్ప. మా గురువులు ఎంతో ప్రేమతో చెప్పేవారు, మేము కాస్త చదువుకునేవాళ్ళం. ఒక్కోసారి అది రుచి కలిగిన పదార్థమైనా కాకపోయినా వాటి మీద వ్యామోహం చాలా తక్కువగా ఉండేది. బీఈడీ చదువుకుంటున్న రోజుల్లో విజయవాడ కాలేజీలో కేవలం రోజు 2 ఇడ్లీ పెట్టి ఇంత సాంబార్ పోసేవారు. ఒక కుర్రాడు మాత్రం సాంబార్ వాసన వస్తుందని కనిపెట్టాడు. అది వాసన వస్తుందని కూడా తెలిసేది కదా మాకు. ఎందుకనంటే మాకు ఇది ఒక పరీక్ష అని తెలుసు. ఆ పెట్టేవాడు అవతలవాడు వేద పండితుడు, ఆయన మమ్మల్ని పరీక్షిస్తాడని మాకు తెలుసు. ఆ గురువుల మీద అంత భక్తి కలిగినటువంటి వాళ్ళం కాబట్టి ఏం తెలిసేది కాదు. ఇప్పుడు పిల్లలకి అన్నీ తెలిసిపోతున్నాయి. ఇది తప్ప తిండి మీద వ్యామోహము, ఇంకో వస్తు వ్యామోహం తప్ప చదువు మీద ఉండడం లేదు. అందుకని ఏమన్నాడనమాట, విద్యార్థి ఈ తిండి మొదలైన వాటి మీద, కామవాసనల మీద, ధనాసక్తి మీద, ఈ భోగాల మీద దృష్టి ఉండకూడదు. ఇప్పుడు భోగాలంటే ఈ బోడి సినిమాలు, టీవీ సీరియల్స్. ముఖ్యంగా చదువుకుంటున్న రోజుల్లో డబ్బు సంపాదించాలంటే కోరిక రాకూడదండి. అది చాలా డేంజర్. వాడు ఇంకా 10th క్లాస్ పాస్ అవ్వలేదండి ఒక కుర్రాడు. ఏమంటే గురువుగారండి నేను ఇల్లు కట్టుకోవాలంటే ఏం చేయాలండి? ఆ పక్కవాడు ఎవడో ఇల్లు కట్టుకుంటున్నట్ట. వీడి మొహానికి అప్పుడే ఆశ. వాడు ఎప్పుడు పెళ్ళయి పిల్లల్ని కన్నవాడు, కాస్త పెద్దవాళ్ళు అన్నీ చదువుకున్న తర్వాత ఉద్యోగంలో ప్రవేశించి ఇల్లు కట్టుకుంటారు. వీడి మొహానికి ఇంకా 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు, పాస్ అయ్యాడో ఇంకా తెలియదు పూర్తిగా. 10th క్లాస్ చదువుతున్నాడు. వాళ్ళకి నేను ఇల్లు కట్టించడం చూశాడు. అందుకని గురువుగారండి నాకు కూడా ఓ స్థలం వచ్చి ఓ ఇల్లు కట్టుకోవాలండి, మేము ఏదైనా అనుకుంటే వెనకెడుతుందండి, దానికి ఏమైనా మార్గం చెప్పండి అంటే ఆ ఇల్లు నేను గట్టి పెట్టాలి. ఇప్పుడు వీడికి ఈ ఇంటి మీద వ్యామోహం, డబ్బు మీద వ్యామోహం, డబ్బు ఎలా సంపాదించాలి,
గురువుగారికి ఎంత వస్తోంది, ఈ వచ్చిన దాంట్లో నా వాటా ఎంత ఇస్తారు? ఇన్ని రకాల ఆలోచనలు కలిగిన ఈ దిక్కుమాల వాడికి ఏం జ్ఞానం వస్తుంది? అందుకే ప్రత్యేకంగా 3వ శ్లోకంలో, సూత సంహితలో 7వ అధ్యాయంలో 3వ శ్లోకంలో, డబ్బు మీద వ్యామోహం చదువుకుంటున్న రోజుల్లో ఎక్కువైపోయిన పిల్లవాడికి జీవితంలో బాగుపడడం కష్టం అన్నారు. ఎందుకంటే ఆ సమయంలో వాడికి విద్య మీద ఉండాలి, బాగా చదువుకుని అప్పుడు పైకి వచ్చాక డబ్బు సంపాదించాలి తప్ప ఎప్పటి నుంచి వీడికి ఎలా డబ్బు కొట్టేద్దాం, ఎలా సంపాదిద్దాం అనే ఊహ వచ్చిందంటే ఇంక చదవడు వాడు. నేను చెప్పిన శ్లోకం 3వ శ్లోకం, అందులో చెప్పారు 8వ అధ్యాయం 7వ అధ్యాయంలో సూత సంహితలో సుస్పష్టముగా విద్యార్థికి కామవాసనలు ఉండకూడదు, కోపం ఉండకూడదు, ధనాసక్తి ఉండకూడదు, ఎక్కువగా గురువులతో వాదోపవాదాలు చేయకూడదు, భోగములు ఉండకూడదు అని చెప్పారు. ఇంకా విద్యాభ్యాస కాలంలో ఈశ్వరుణ్ణి భక్తితో పూజిస్తే శివానుగ్రహం వల్ల చదువు బాగా లభిస్తుంది. ఎందుకంటే శివుడే వ్యాకరణాన్ని ఇచ్చాడు, శివుడే సమస్త భాషల్ని మనకు అందించాడు. అసలు ఇవాళ సంస్కృత వ్యాకరణం వచ్చింది అంటే అది శివుడి యొక్క అనుగ్రహం వల్లే. శివుడు ఒకప్పుడు తన చేతిలో ఉన్న డక్కని డబడబా వాయించటం వల్ల అందులో ఉన్నటువంటి 14 శబ్దములు పాణినీయ వ్యాకరణానికి మూలమయ్యాయి. అదే ఐవుణ్, అరులుక్, ఏవోంగ్, అయ్యౌచ్, హయవరట్, లణ్, యమగణనం, జభై, ఘడదష్, జబగడదష్, ఖ, ఫ, ఛ, ఠ, త, చటతౌ, కపై, శశసర్, హల్ అని ఒక 14 సూత్రములు మహేశ్వరుడి యొక్క ఢక్కా నినాదం నుంచి వచ్చాయి. అందువల్ల విద్యకి ఆద్యుడు మూలకారకుడు శివుడు. ఆ మహాదేవుణ్ణి విద్యాభ్యాస కాలంలో భక్తితో శ్రద్ధతో పూజిస్తే అటువంటి వాడు జ్ఞానం పొందుతాడు. విద్యార్థి తల్లిదండ్రుల్ని పూజించాలి, పెద్దవారిని పూజించాలి. ఇంటికి పెద్దన్నగారు జ్యేష్ఠభ్రాత తండ్రితో సమానం గనక ఆయన్ని పూజించాలి. ఇక గురువుని తప్పక పూజించాలి. ఎవరెవరు పూజించాలన్నాడు? మహాదేవార్చనం కుర్యాత్ పుష్పాద్వా పత్రతోన్యతః మాతరం పితరం వృద్ధం తథా జ్యేష్ఠం స్వకం గురుం. వీరిని పూజించాలి. పువ్వులతో కానీ పత్రితో కానీ శివుణ్ణి పూజించాలి. తర్వాత తల్లిని, ఆపై తండ్రిని, ఆ తర్వాత పెద్దలని, ఇంటికి పెద్దవాడైన అన్నగారిని, అన్నగారు లేకపోతే బెంగెట్టుకోవద్దు. గురువుగారండి అన్నయ్యని పూజించమన్నారు, నేనే అన్నని, నేనే దొన్నని, నాకు వేరే అన్నలేడు, నేనేం చెయ్యాలంటే నువ్వు అన్నవి కనుక నువ్వే పూజించుకో, ఏం చేస్తాం. అలాగే తన గురువుని పూజించుకోవాలి. అధ్యాత్మ జ్ఞానాన్ని ప్రసాదించే ఇలాంటి పౌరాణికులు వచ్చినప్పుడు ఆ పౌరాణికులని తప్పనిసరిగా దర్శించుకోవాలట. అందుకే శాస్త్ర నియమం ఏంటంటే ఈ 4వ శ్లోకంలో అధ్యాత్మజ్ఞానినం నిత్యం శ్రద్ధయైవాభివాదయత్. ఈ అధ్యాత్మ జ్ఞానాన్ని ఇచ్చేవాడికి నిత్యం శ్రద్ధతో నమస్కరించాలి. నిత్యం ఎలా దొరుకుతారు వాళ్ళు? నిత్యం దొరకరు కదా. అందుకని పురాణం చెబుతున్నప్పుడు ఆ 7 రోజులు, 40 రోజులు, 30 రోజులు ఆఖరణ పురాణం అయ్యాక వరుసలో కంగారు పడకుండా అలా నమస్కారం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఒక్కొక్కడు అక్కడ అరగంట ఆగిపోయి నాకు పండు ఇవ్వరా అని అడగకూడదు. పండు ఆయనంతటా ఆయన ఇవ్వాలి. నువ్వు లాక్కుపోతావా? అడిగి పట్టుకుపోతున్నావు అంటే ఆయన తినాలనుకున్న పండు నువ్వు పట్టుకుపోతున్నావు. అది ఇతరుల యొక్క ఆహారాన్ని అపహరించిన దోషం ఇస్తుంది. అడిగి పట్టుకుపోయామంటే నీకు కోరిక వచ్చింది, ఆయనకి నీ మీద ప్రేమ కలిగి ఇతడు ఉత్తముడు అనిపించి ఏదో కారణం చేత జాలి కలిగి పండు ఇవ్వాలి తప్ప ఆ పండు ఇచ్చేయండి, నాకు ఆ పంచి కూడా ఇచ్చేయండి. ఇంకా నయ్యం, ఏ హరిగారు ఇచ్చిన పంచి పట్టుకుపోతే పర్లేదు, మీరు కట్టుకున్న పంచి ఇచ్చేయండి అంది ఆవిడ. ఇంకా స్టేజీ మీదే నా తల్లి. పోనీ కనీసం ఇంకో తువ్వాలు కట్టుకుని ఇవ్వడం కాదట, మీరు కట్టుకున్న పంచి ఇచ్చేయండి. పాపం శిష్యులు కొందరు ఉత్తములు ఉంటారు. ఒక ఆయన ఉన్నాడు పాపం, గురువుగారు మీ కుండలాలు ఇవ్వండి అంటే నేను తెల్లబోయా. కుండలాలు ఇవ్వండి అంటే నా ఉద్దేశం ఈ చెవులుకున్నది ఇచ్చేమని కాదండి, నేను కొత్త కుండలాలు చేయిస్తాను, అది ధరించమన్నాడు. అది న్యాయం. అంచేత ఆయన ఇచ్చిన కుండలాలు ధరించి వెళ్ళడానికి ఇస్తే అది శేష కుండలాల కింద కనుక అది లాభం. అలాగే ఓసారి ధరించి వస్త్రం ఇవ్వమంటే అదొక న్యాయం. మీరు కట్టుకున్న పంచి ఇచ్చేయండి, లాక్కు పీక్కుపోతే ఎలాగా, వీడు ఏమైపోతాడు, మీరేమైపోతారు. అందుకని పైగా పర్వాలేదులండి అందరినీ కళ్ళు మూసుకోమంటానంది ఆవిడ. నా తల్లి, మీరు కళ్ళు మూసుకుంటారు, కెమెరా మూసుకోవద్దు. కొన్ని వేల మంది చూస్తారు ఇక్కడ. భోగిపోయి ఒక యోగి మిగిలను, యోగిపోయి ఒక రోగి మిగిలను, రోగిపోయి ఒక త్యాగి మిగిలను అన్నట్టుగా పాడుకోవాలి ఇక అక్కడది. కాబట్టి అడిగి తీసుకెళ్ళద్దు.
అధ్యాత్మ జ్ఞానం కలిగిన వారికి నిత్యం క్రమశిక్షణతో ఒక నమస్కారం చేసుకుని ఇస్తే పుచ్చుకోవడం లేదా మాట్లాడికి వెళ్ళిపోవటం. ఆ పువ్వులు నావి, ఆ పండు నాది, ఆ కుండలం నాది అని వంతులు వేసుకోకూడదు. బ్రహ్మరాక్షసులైతే వాళ్ళు మన శరీరాన్ని చూడగానే విచిత్రంగా వంతులు వేసుకుంటారు. పూర్వం అడవిలో ఒక గురువుగారు పెడుతున్నట్ట. ఆ గురువుగారు పురాణం చెప్పేట అడవిలో విన్న వెంటనే బ్రహ్మరాక్షసులు గురువుగారి యొక్క అనుగ్రహం పొందాలని అంత క్యూలో ఆయనకి నమస్కారం చేశారు. గురువుగారు అందరినీ దీవించాడు. దీవించకపోతే తంతారు వాళ్ళు బ్రహ్మరాక్షసులు. పైగా బ్రహ్మరాక్షసులకు పురాణం చెప్పిన ఘనత ఆ గురువు గారికి దక్కింది. ఇంతలో బ్రహ్మరాక్షసులు వచ్చి, గురుదేవా మాకు ప్రసాదం కావాలి అంటే, అడవిలో నా దగ్గర ఏముంది నాయన, నేను తప్ప ఏమీ లేదన్నాడు. మాకు అదే కావాలండి, మేము బ్రహ్మరాక్షసులు, మీ ముక్కు నాది అన్నాడు ఒకడు, మీ చెయ్యి నాది అన్నాడు ఒకడు. ఏది చెయ్యిట, చెయ్యి బజ్జీ, మిరపకాయ బజ్జీలా చెయ్యి బజ్జీట, ముక్కు బజ్జీట, చెవుల్ట పని చేసుకున్నారు. చచ్చినంత పని అయింది ఆయనకి. వీళ్ళకి పురాణం చెప్పాక ప్రసాదం ఇమ్మంటారు, ప్రసాదం లేదంటే మీరే ప్రసాదం అంటారు, ఇప్పుడు నా అవయవాలని పీక్కుపోతారు అనుకుంటూ ఉంటే ఆయన అదృష్టం బాగుండి నారదుడు వచ్చాడులేండి. నారదుడు వచ్చి ఆ మహానుభావుడు అవయవాలన్నీ మీకు ప్రసాదంగా ఇస్తాడు, ఇవ్వాలంటే దానికి ముందు ఒక నియమం ఉంది, ఆ నియమం పాటిస్తే ఆయన ప్రసాదం ఇస్తాడనగానే వెనక ముందు చూడకుండా ఆ నియమం మేము పాటిస్తామన్నారు వాళ్ళు. ఇక్కడ పెద్ద నిప్పుల గుండం తయారు చేసి అందులో కట్టెలు వేసి భగభగా మండుతూ ఉంటే అందులో దూకి 10 నిమిషాలు నిలబడి ఆ తర్వాత గురువుగారి దగ్గరకు వచ్చి అగ్ని శుద్ధి అయ్యాక ఆయన శరీరంలో అవయవాలు ప్రసాదంగా తీసుకోండి అన్నాడు ఆయన. ప్రసాదం వద్దండి అని పారిపోయారట వాళ్ళు, ఎందుకంటే ఒట్టు పెట్టుకున్నారు కనుక. కాబట్టి మీరు కూడా ఎవరైనా అగ్నిగుండంలో దూకి 10 నిమిషాలు ఉన్న తర్వాత వచ్చి అప్పుడు గురువుగారు మీ పంచి కావాలి, మీ ముక్కు కావాలంటే ఇవ్వగలం, కానీ ఉట్టిని అడగకూడదు. కేవలం నమస్కారం చేసుకుని ఆశీర్వచనం పుచ్చుకుని నడిపోవాలి. అది కూడా శ్రద్ధయైవాభివాదయేత్, శ్రద్ధతో నమస్కరించాలి. ఏం బాగున్నావా అని ఒంటి చేత్తో నమస్కారం చేయకూడదు, వినయంగా నమస్కారం చేసి వెళ్ళిపోవాలి. ఎక్కువ ప్రసంగం చేయకూడదు. లౌకికం వైదికంచాపి తథాధ్యాత్మికమేవచ. గురువులు 2 రకాలు, లౌకిక విద్యలు ఇచ్చేవారు, వేద విద్యలు ఇచ్చేవారు. కొంతమంది వేద పండితులు వేద విద్యను ఇస్తారు. అలాగే కొంతమంది ఏం చేస్తారు, గణితము, ఈ రసాయన చర్యలు, ఇంకా రకరకాలైన వృత్తి విద్యలు ఇవన్నీ నేర్పుతారు. ఇవి లౌకిక విద్యలు, వైదిక విద్యలు. బ్రహ్మచారి ఏం చేయాలి అంటే, చదువుకుంటున్న విద్యార్థి లౌకిక విద్య ఇచ్చిన, వైదిక విద్య నేర్పిన, ఆత్మవిద్య బోధించిన ఆచార్యుడికి తప్పక నమస్కారం చేయవలసిందే. గురువుగారు ఏ గురువుగారైనా సరే ఇందులో ఏ విద్యని బోధించినా గురువునికి నమస్కారం చేయవలసిందే. ముందు లౌకిక విద్య, తర్వాత వైదిక విద్య, తర్వాత ఆధ్యాత్మిక విద్య, ఈ క్రమంలో నమస్కరించాలి అని సూత్ర సంహితలో 5వ శ్లోకంలో చెప్పారు. ఇలాంటి విశేషాలు మీకు తెలియాలి కాబట్టే ఈ సూత్ర సంహితని చెప్పండి అని జగద్గురువులు మనకందరికీ ఒక ఆదేశం ఇచ్చారు. ఇక చదువుకుంటున్న రోజుల్లో కొంతమంది గొప్పవాళ్ళు మనకి కనపడితే, తటస్థపడితే వారందరికీ నమస్కారం చేయాలి. ఎవరెవరు వాళ్ళు? తల్లివేపు పెద్దవాళ్ళు, మళ్ళీ తనకంటే చిన్నవాళ్ళకి కాదు, తండ్రి వైపు ఉన్నటువంటి బంధువుల్లో పెద్దవాళ్ళు. ఇంకా గురువుగారి వంశమునకు చెందినవారు, వీరికి తప్పక నమస్కరించాలి విద్యార్థి. తల్లిదండ్రుల వంశాలకు సంబంధించిన పెద్దలకి ఎంత నమస్కారం చేస్తున్నామో అంతకంటే ఎక్కువగా గురువు గారి యొక్క బంధువులకి నమస్కరించాలి. గురువంశాన్ గుణాధికాన్ అన్నాడు. గురువంశం వాళ్ళు గుణాధికులండి వాళ్ళు. అందువల్ల గురువుగారికి ఎంత భక్తితో వినయంతో నమస్కరిస్తున్నాము, ఆ గురువుగారికి సంబంధించినటువంటి బంధువులకి, వారి కుటుంబ సభ్యులకి వినయంతో నమస్కరించాలి. అది కూడా మనసా వాచాకాయేన సాదరం, మనస్సులోనూ నమస్కారం ఇచ్చుకోవాలి. నోటితోటి నమస్కారం అండి అనాలి, శరీరంతో సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. ఇక్కడ మనస్సు అనే శబ్దం ఎందుకు వాడారంటే, ఒక్కొక్కప్పుడు గురువుగారి బంధువులకు కూడా నమస్కారం పెట్టాల్సి వస్తుందని లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం బాగున్నారండి నమస్కారం అండి అనకూడదట. లోపల కూడా మనస్ఫూర్తిగా గురువుగారికి సంబంధించిన వారంతా గొప్పవాళ్ళు అనే భావనతో నమస్కరించాలి. గురువుగారు తాను కూర్చుని ఉండగా వస్తే టక్కన లేచి నిలబడాలి. ఒక ఆయన ఉన్నాడండి, కూర్చుని చదువుకుంటున్నాడు, ఎంతలో గురువుగారు వచ్చారు. వస్తే వచ్చాడు గురువుగారు అని ఇలా కాళ్ళు ఆయనకేసి పెట్టి దర్జాగా నిగడదని కూర్చుని చదువుకోకూడదట. ఎట్టి స్థితిలో ఉన్నప్పటికీ గురున్ దృష్ట్వా
సముత్తిష్ఠే నమస్కృత్వ కృతాంజలి. గురువు రావడంతో టక్కున లేచి నిలబడి నమస్కరించవలసిందే. కానీ 3 విషయములలో మినహాయింపిచ్చారు. భోజనం చేస్తున్నప్పుడు గురువుగారు వచ్చినా మధ్యలో లేచి నిలబడి నమస్కరించకూడదు. మీరు భోజనం చేస్తున్నారు, ఆ సమయంలో హఠాత్తుగా గురువుగారు వచ్చారు, ఆ భోజనం మధ్యలో లేవకూడదు. అలాగే గాఢంగా నిద్రపోతున్నప్పుడు పక్కవాడు గురువుగారు వచ్చారు అని డొక్కలో పొడిస్తే అప్పుడు లేవక్కర్లా. రాత్రిపూట ఇది నేను చెప్పేది. ఇక్కడ ఉపన్యాసంలో నిద్రపోతున్నప్పుడు డొక్కలో పొడితే లేపచ్చు. కాబట్టి మళ్ళీ చెప్పాం కదా అని ఉపన్యాసంలో కునుకు వేస్తున్నటువంటి వాడిని అమ్మో గురువుగారు చెప్పారు నిద్రపోతున్నాడు లేపకూడదట అనకూడదు. అప్పుడు మాత్రం కాస్త మెల్లిగా పడవండి, గట్టిగా పొడి చేయకండి, లేపండి. ఇంకా 3వది, భార్యాభర్తలిద్దరూ ఏకాంతంగా గదిలో ఉన్నప్పుడు ఆ సమయంలో గురువుగారు వచ్చారని తెలియగానే హడావిడిపడి పెళ్ళామా ఉండవే తర్వాత వస్తాను అనకూడదట. ఈ 3 విషయాల్లో తప్ప తక్కిన వేళల్లో ఎప్పుడైనా గురువుగారు రాగానే టక్కున లేచి నిలబడి నమస్కారం చేయాలి. ఆ తర్వాత ఆయన కూర్చోమన్నాక కూర్చోవాలి. దండం పెట్టి కుర్చీలో అక్కుని బర్రును కూర్చోకూడదు. కొంతమంది ఏంటంటే నమస్కారం చేయగానే ఆయన కుర్చీలు ఆగేసుకుని కూర్చుని గురువుగారు బాగున్నారా అంటాడు ఇలాగ. అలా కాకుండా ఆయన అనుజ్ఞ తీసుకుని కూర్చోమన్నప్పుడే కూర్చోవాలి. ఈ విద్యార్థి జీవితంలో సాధ్యమైనంత వరకు సత్యమే పలకాలి, అసత్యం పలకూడదు. అబ్బాయి దీనికి డెడ్డెగినిస్ట్. ఇప్పుడు పిల్లలనే అబద్ధాలే. ఎరా ఎందుకు వెళ్ళేవరా మధ్యలో బయటికి అంటే అస్తమాటు వాష్రూమే. కొంతమంది కుర్రాళ్ళు ఉంటారు కదా మధ్యలో లేచి ఆడతారు. ఎందుకు వెళ్ళేవరా అంటే ఎప్పుడు చూడండి వాడు వాష్రూమ్ డాష్ రూమ్ అంటే అసలు పుట్టడే బాత్రూంలో పుట్టాడే ఒకటి తెలియదు. పిల్లలకి అబద్ధాలు ఎలా వచ్చేస్తాయో తెలియదు కొంతమందికి. లేదా ఒరే ఏం చేస్తున్నారా చదువుకుంటున్నానండి, వాడు చదవట్లేదు, శుభ్రంగా తింటున్నాడు, వాట్సాప్ చూసుకుంటున్నాడు, దిక్కుమాల సినిమాలు చూస్తున్నాడు. ఇలా అనుక్షణం నాలిక చివరి నుంచి అసత్యాలు పలకడం అనేది కలియుగంలో విద్యార్థులు జీవితంలో అలవాటు చేసుకుంటారట. అటువంటి వాళ్ళు పరమ భ్రష్టులై క్రూర కఠోర నరకాల పాలై నీచ జన్మలు ఎత్తుతారు. అందుకని సత్యమేవ వదే నిత్యమధీతంచన విస్మరేత్. విద్యార్థి సత్యమే పలకాలి. చదువుకున్న విద్యని ఎప్పుడూ నా విస్మరేత్ మర్చిపోకూడదు. చదివి మళ్ళీ మళ్ళీ మననం చేసుకోవాలి. పదే పదే మళ్ళీ దాన్ని తలుచుకోవాలి. కొంతకాలం చదవకపోతే చదువును మర్చిపోతాం కదా, అందువల్ల ఎప్పటికప్పుడు మళ్ళీ నెమరు వేసుకోవాలి. నిత్య నైమిత్తిక కర్మలు విడిచిపెట్టకూడదు. ఉదయమే లేవాలి, స్నానం సంధ్యావందనాదులు చెయ్యాలి, కర్మానుష్ఠానం విడిచిపెట్టకూడదు. విద్యార్థులకి విద్య బాగా రావాలంటే తూర్పు దిక్కుకేసి కూర్చుని మాత్రమే భోంచెయ్యాలన్నారు. ప్రాంగ్ముఖోన్నా నిభుంజీత అని. ప్రాంగ్ముఖము అంటే తూర్పుకేసి తిరిగి. ఏ విమానంలోనో పెడుతున్నప్పుడు మనం తూర్పు పడమరా తెలియవు, లేదా పొరుగురు వెళ్ళినప్పుడు దిక్కు తిరిగిపోతే చెప్పలేం, కానీ సాధ్యమైనంత వరకు తూర్పు దిక్కుకేసి తిరిగి భోజనం చేయమన్నారు. ఆ భోజనానికి ముందు 2 సార్లు ఆచమనం చెయ్యాలి. కాళ్ళు చేతులు కడుక్కునే భోజనం చెయ్యాలి. నేను నిన్నే కడిగేసుకున్నానండి అన్నాడు వాడెవడో. ఇంకా నయ్యం, ఏడాది క్రితం కడుక్కున్నాడు కాదు. అలా కాకుండా ఎప్పటికప్పుడు భోజనానికి ముందు కాళ్ళు చేతులు కడుక్కొని కింద కూర్చుని, టేబుల్ మీద కూర్చోకుండా విద్యార్థి ఆరోగ్యవంతుడై అవయవాలు ఉన్నంత వరకు కిందే కూర్చుని తూర్పుకేసి తిరిగి 2 సార్లు చేతిలోకి నీళ్లు తీసుకుని ఆచమనం చేసి అప్పుడు భోజనం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువుకున్న విద్య పట్టిస్తుంది. ఈసారి పిల్లలకి ఇది ప్రయోగించి చూడండి. మీ పిల్లల చేత ఈ పనులు చేయించండి. తూర్పుకేసి తిరిగి రోజు భోజనం చేస్తే, కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేసి భోజనం చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, చదువు మీద ఆసక్తి పెరుగుతుంది. ఇంకో లాభం, పిల్లల్లో నిరాశ నిస్పృహలు ఎక్కువైపోతున్నాయి. ఒక రకమైన ఆందోళన పెరిగిపోతుంది. స్ట్రెస్ అంటున్నామే, ఈ ఒత్తిడి, ఈ ఆందోళన తగ్గాలంటే దానికి ఒక గొప్ప ఉపాయం తూర్పు దిక్కుకేసి తిరిగి ఉదయం సాయంత్రం కూడా భోజనము చేయుటయే. ఏదైనా అధ్యయనం చేసేటప్పుడు దాని మీద మనస్సు లగ్నం చేసి తనకిష్టమైన విద్యనే అభ్యసించాలి. ఏ విద్య అయినా సరే మనస్సు లగ్నం చేసి చదువుకోవాలి. ఇంకా తర్వాత దాంతోపాటు ఏం చెప్పారు, కాస్త చదువు అయ్యాక సరి అయిన సంపాదనకి సంబంధించిన వృత్తిలో ప్రవేశించాలి. వాడు నేర్చుకున్న విద్యతో ఏదో ఒక వృత్తిలోకి. ఒక్కొక్కడికి ఒక్కొక్కటి ఇష్టం.
ఒక్కొక్కళ్ళు చక్క వైదిక రంగంలో ప్రవేశిస్తారు, మరి కొంతమంది వ్యాపారంలో ప్రవేశిస్తారు, రకరకాలైనటువంటి వస్తువులు తయారు చేసేటటువంటి ఆ వృత్తుల్లో ప్రవేశిస్తారు. అందులో ప్రవేశించి కొంత ధనము సంపాదించాక మాత్రమే వివాహం చేసుకోవాలి. చేతిలో చిల్లిగవ లేకుండా ఇద్దరూ ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకుని ఇంటర్మీడియట్ మధ్యలోనో డిగ్రీ మధ్యలోనో చదువు సంఖ్య లేకుండా ఏమీ లేకుండా భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా ఇద్దరూ కలిసి రహస్యంగా పెళ్లి చేసుకొచ్చారనుకోండి, ఆ తర్వాత ఎలా బతుకుతారండి? పెళ్లి చేసుకున్నాడంటే వాడెవడో ఏ చెన్నైలోనో ఏ హైదరాబాద్లోనో ఎంతో కొంత సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటాడు, నెలకు 50-60 వేలు వస్తున్నాయి కాబట్టి అద్దె కట్టుకుని బతుకుతాడు. ఏమీ లేకుండా పెళ్లి చేసుకుంటే ఏమవుతుంది? ఆ తర్వాత ఇబ్బంది పడతాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకున్నటువంటి వాడు ఈ వృత్తి నిర్లక్ష్యం చేయకుండా చూడాలి. పెళ్ళైన కొత్తలో చాలామంది తాము చేస్తున్న ఈ వృత్తిని నిర్లక్ష్యం చేస్తారు. ఉద్యోగాన్నో లేకపోతే ధన సంపాదననో దూరం పెడతారట. అది కూడా ప్రమాదం అంటున్నాడు. భార్యని ఎంత జాగ్రత్తగా చూడాలో వృత్తిని అంత జాగ్రత్తగా చూడాలి. ధనంలో కొంత భాగం తాను ఖర్చు పెట్టుకుని భవిష్యత్తుకి దాన్ని దాచుకోవాలని కూడా చెప్పాడండి. శివుడు చెబుతున్నాడు బృహస్పతికి. శివుడికి ఇవేమి సంబంధం లేవు, అయినా భూలోకంలో ఉన్న మానవుల కోసం మానవ ధర్మాలు కనుక భవిష్యత్తు కోసం కొంత దాచుకోండి అన్నాడు ఆయన. ఓ 100 రూపాయలు వస్తే 100 ఖర్చు పెడితే ఎలాగా? క్రెడిట్ కార్డు ఉంది, 65,000 అప్పు తీసుకున్నట్ట. అప్పు తీర్చడు, కొత్త అప్పు చేస్తూ ఉంటాడు, ఖర్చు పెడతాడు. అది సంసారం అండదని. అది భయంకరమైన లక్షణం, అసుర లక్షణం, కపటత్వం అంటారు. ఈ అప్పు తీర్చాల్సిందే, ఎప్పటికప్పుడు భవిష్యత్తు కోసం కొంత దాచవలసిందే. ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. నీకెందుకు ఎంత వ్యయమవుతోంది? ఏ అనారోగ్యానికో వ్యయమైందంటే అర్థం ఉన్నది. ఉట్టినే తిరగడానికిట తీర్థయాత్రలకి 1,00,000 రూపాయలు అప్పు చేశారట ఎవరో. ఎంత గొప్పవాళ్ళు ఆలోచించండి. అప్పు చేసి తీర్థయాత్రలు చేయమని ఎక్కడ చెప్పాడు అసలు వాడు? ఏ శాస్త్రంలోనూ అలా లేదు. ఇంకా నయ్యం దొంగతనం చేసినా తీర్థయాత్రలు చేయాలనుకోలేదు, అది కొంతవరకు నయ్యం అనమాట. అందులో ఎప్పుడూ కూడా సంసారంలో ఉన్నంతవరకు నువ్వు సన్యాసి అయితే పక్కన పెట్టు, నీ ధనములో కొంత భాగము భవిష్యత్తు కోసం దాచవలసినదే. అందువల్ల భార్య తన సంతానము, తన ధనము, తన వృత్తి ఇవన్నీ ఒకే విధముగా చాలా జాగ్రత్తగా చూడవలను. అంటే తాను చేస్తున్న వృత్తి, ఇప్పుడు ఉద్యోగం అంటున్నాం కదా, ఈ ఉద్యోగం భార్య లాంటిది, భార్య ఉద్యోగం లాంటిది. అంత జాగ్రత్తగా వినయంగా చేసుకోమని అక్కడ ఉద్దేశం. అంతేగాని ఉద్యోగంలో కూర్చుని ఈ ఉద్యోగమే మా ఆవిడ మొహం చూడండి అనకూడదు. మళ్ళీ భార్యని ఎంత ప్రేమగా చూస్తున్నావో వృత్తిని కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలి. పెళ్ళైన కొత్తల్లో భార్యని బాగా చూస్తారు, తర్వాత కొంతకాలానికి మర్చిపోతారండి. అది తప్పు ఉంటున్నాడు. మళ్ళీ ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెర్రి వ్యామోహం ఉంటుంది. అదేదో సినిమా ఉందండి, పెళ్లినాటి ప్రమాణాలని, పాతకాలంలో గొప్ప సినిమా ఉండేది. అందులో హీరో గారు పెళ్ళైన కొత్తల్లో 1 ఏడాది వరకు ఎంత నెత్తి మీద పెట్టుకుంటాడో పెళ్ళాన్ని, ఆ తర్వాత ఆ పెళ్ళాన్ని వదిలేసి ఇంకో దాని వరకు కథలు పడతాడు. అలా పడకూడదు. కాబట్టి పెళ్ళైన కొత్తలో అందులో గొప్ప భలే పాట ఉంటుందన్నమాట. నీతోనే లోకము, నీతోనే స్వర్గము, అదే మన జీవనము, అదే మన ఆనందము, నీతోనే లోకము, నీతోనే స్వర్గము. 1 ఇయర్ మాత్రమే. పై కూడా ఆఫీస్కి వెళ్ళట. ఆ రోజుల్లో పింగళి నాగేంద్రరావు గారు ఎంత బాగా రాశాడండి. మహానుభావులు వాళ్ళు బాగా చదువుకుని రాశారు పాట అనమాట. వెళ్ళాడనమాట. కన్నులు మూసినా కన్నులు తెరచినా, ఆఫీసులో ఫైళ్ళు తెరచినా, మరల మూసినా ఓ సఖీ నీ తలపే నీపై వల్లపే. ఆ రోజుల్లో ఆఫీసులోకి వెళ్ళట, ఫైళ్ళు తెరిచేట, మూసేట, కళ్ళు మూసేట, తెరిచేట, ఏం చేసినా ఆవిడ మీద వలపేట, ఆవిడ మీద తలపేట. ఆ సినిమా మనకు గుణపాఠం. ఎందుకంటే సినిమాలకు కావ్యాలు. పిల్లలు పుట్టారు, దాంతో వీడు మనస్సంతా మారిపోయింది, పెళ్ళ మీద వ్యామోహం తగ్గిపోయింది, చచ్చినంత పని. ఆ తర్వాత వాడిని అదుపులో పెట్టాను కదా, పెద్ద కథ అంత అక్కర్లేదు. కానీ కాబట్టి ఎల్లవేళలా కూడా ఈ వివాహం చేసుకున్నాక భార్యను అంత ప్రేమగా చూడవలసిందే, చేస్తున్న వృత్తిని జాగ్రత్తగా చూడవలసిందే, అన్నం పెడుతున్న వాళ్ళని గౌరవించవలసిందే, ధనాన్ని చాలా జాగ్రత్తగా పవిత్రంగా వాడవలసిందే. ఇదంతా ఒక బ్యాలెన్స్. అటువంటి వాడు నిజమైన గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వాడు. వాడే గార్హస్థ్య నిష్ఠాగరిష్ఠుడు అని పిలువబడతాడు. క్షణానికి ఒక రకంగా చిత్తం మారిపోతే ఉపయోగం ఉంది. పైగా
పెళ్ళైన కొత్తలో భార్య వెనకాల నడుము పట్టుకోగానే పులకెంత వచ్చి అన్నట్ట కింద పడ్డట్ట, కాలు ఇరిగిందిట. కాబట్టి కొత్తల్లో నడుము పట్టుకుంటే కింద పడి కాలు ఎరగొట్టుకోవడం కాకుండా శాశ్వతంగా ప్రేమ ఉంచుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ బ్యాలెన్స్ ఏమిటో పెద్దవాళ్ళని అడగండి, రిటైర్ అయిపోయిన వాళ్ళని అడగండి చెబుతారు. ఈ రిటైర్ అయిపోయిన వాళ్ళు కూడా నిజంగా ప్రేమగా ఉంటారు అనుకుంటారా? గురువుగారు ఎదురుగుండా ఉన్నప్పుడు అలా ఉంటారు. కొంచెం బయటకు అడగని ఏమిటది, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆ దూరంగా నిలబడతావు, ఇంటికి రా నీ సంగతి చెబుతాను అందుకు ఆవిడ. ఆయన ఏమో కంగారు అడిపోయి గురువుగారు వింటున్నారు, ఆ వింటే ఉన్నాడు, ఏమైంది మహా అయితే ఉపన్యాసంలో చెబుతాడు. నాకేం లెక్క, నిన్నే లెక్క చేయలేదు ఆయన్నే లెక్క చేస్తానంది ఆవిడ. అయిపోయే. కాబట్టి నాయలారా, గృహస్థాశ్రమం చాలా జాగ్రత్తగా అనుక్షణము జాగరూకులై నిర్వహించాలి. అతిథులకు కూడా ఈ గృహస్థాశ్రమంలో ప్రవేశించిన వాడు విద్యార్థి దశ దాటాడు, విద్యలో విడిచిపెట్టి ఇప్పుడు ఉద్యోగంలో ప్రవేశించాడు, సంపాదించుకుంటూ భార్య భర్త బతుకుతున్నారు. ఆ సమయంలో ఈ గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఎంతో కొంత దానం చెయ్యాలి. ఆహారము కానీ ధనము కానీ తనకున్న దానిలో కనీసం ఒక తోటకూర కాడ కానీ దానం చెయ్యాలి. అలా ఎవరికీ దానం చేయకుండా అన్నం తింటే నరకార్థం సజీవతి, వాడు నరకం కోసం బతుకుతున్నట్టు. అనగా దానం చెయ్యని వాడు నరకానికి పోయి తీరతాడు, పాపఫలం అనుభవిస్తాడు. దేహాన్ని ఎప్పటికప్పుడు శుద్ధిగా ఉంచుకోవాలి. దేహశుద్ధి ఇటు శరీరాన్ని బాగు చేస్తుంది, మనస్సుని శరీరాన్ని రెండింటిని జాగ్రత్తగా ఉంచుకోవడానికి స్నానము, సంధ్యావందనం, గాయత్రీ జపం ఏ ఆశ్రమంలో ఉన్నవాడైనా చేయవలసిందే. ముఖ్యంగా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు మధ్యాహ్న సమయంలో ఎవరైనా భోజనానికి ఇంటికి వస్తే తనకి కలిగిన దానిలో ఇంత ముద్దైనా పెట్టమన్నారు. ఒకవేళ కర్మయోగం వల్ల బొత్తిగా ఒక్క అన్నం ముద్ద కూడా పెట్టేటటువంటి యోగం లేకపోతే పెట్టే ఇల్లైనా చూపించమన్నారట. ఒక ఆయన ఉన్నాడు, కటిక దరిద్రుడు, బియ్యం లేవు, తోటకూర కూడా లేదు, వాడికే తిండి లేదు, ఎవడో భిక్షాందేహి అన్నాడు. అప్పుడేం చేయాలి? ఇంట్లో ఏమీ లేదు కనుక ఇదిగో పక్కనే ఉన్నారండి ఆయన ఇంటికి వెళ్ళండి అని చెప్పాలి. అందుకే కలియుగంలో చాలామంది పెట్టట్లే, పక్కెళ్ళు, పక్కింటికెళ్ళు, పైకెళ్ళు అంటారు. కానీ లేనప్పుడు మాత్రమే పక్కెళ్ళు చూపించాలి, ఉన్నప్పుడు అలా చూపించకూడదు. క్రమంగా మానవుడు వార్ధక్యంలోకి వచ్చాక ఇంట్లో పడి చావడం పరమ దరిద్రం అట. వార్ధక్యంలో ఇంట్లో మంచం మీద అనారోగ్యంతో పడి చావడం అంత బాధ మరొకటి లేదన్నారు. దానికి ఒక గొప్ప మార్గం చెప్పాడండోయ్. గృహస్థాశ్రమంలో ఉంటూ ఇంటిలోనే పడి చావడం అనేది ఒక దరిద్రం. ఇలా చావకుండా ఉండడానికి ఏమిటి మార్గం? కుటీచక అనే ఒక నియమంతో బ్రతుకు. అనగా కుటీచకుడు అంటే ఇంట్లో ఉండి కాషాయాన్ని ధరించి, భార్య అక్కడే ఉంటుంది, లేక భార్యకి భర్త అక్కడే ఉంటాడు, పిల్లలు ఉంటారు, వాళ్ళతో ఎక్కువ సంబంధం పెట్టుకోకుండా ఉండడం చాలా గొప్ప మార్గం ఇది. ఈ మార్గాన్ని మీకు సాయంత్రం మళ్ళీ వివరిస్తాను. ప్రారంభంలో వస్తే అసలు ఇంట్లో ఉండి కూడా వాడు సన్యాసుల కంటే గొప్ప మోక్షమును పొందేటటువంటి ఒక సులభోపాయాన్ని ఈశ్వరుడు బృహస్పతి ద్వారా అందించాడు. ఆ విశేషాలు మనం సాయంత్రం తెలుసుకుందాం అన్నమాట. సన్నుతి చేయవే మనసా, సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. చక్రధారీ కౌస్తుభహారీ, చక్రధారీ కౌస్తుభహారీ, పాపహారీ కృష్ణమురారీ, పాపహారీ కృష్ణమురారీ. సన్నుతి చేయవే మనసా, ఆపన్న శరణ్యుని హరిని. మరులు గొల్లిపే సిరులు మేను, మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా. మరులు గొల్లిపే సిరులు మేను, నిలువబోవే మనసా. స్థిరము కాని ఇహ భోగముల
పరము మరువకె మనసా గోపబాలుని మురళీలోలుని గోపబాలుని మురళీలోలుని సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని చక్రధారీ కౌస్తుభహారీ చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ పాపహారీ కృష్ణమురారీ సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని ఆదిదేవుని పాదసేవా ఆదిదేవుని పాదసేవా భవపయోధికి నావా ఆదిదేవుని పాదసేవా భవపయోధికి నావా పరమయోగులు చేరగోరే పరమ పదవికి త్రోవా శేషశాయిని మోక్షప్రదాయిని శేషశాయిని మోక్షప్రదాయిని సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా చక్రధారీ కౌస్తుభహారీ చక్రధారీ పాపహారీ కృష్ణమురారీ పాపహారీ కృష్ణమురారీ సన్నుతి చేయవే మనసా ఆపన్న శరణ్యుని హరిని సన్నుతి చేయవే మనసా సన్నుతి చేయవే మనసా సాయంత్రం యథాప్రకారం 6 గంటలకే ఉంటుంది.